ఇగో, అహం, అది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. కొన్నిసార్లు శిఖరాలు ఎక్కిస్తుంది, కొన్నిసార్లు పాతాళానికి చేరుస్తుంది. చివరికి తన సావు తన చేతిలో ఉన్న మహాబలవంతుణ్ణి కూడా మట్టిలో కలిపే ప్రణాళిక వేస్తుంది. అందరికీ నమస్కారం. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకునే ఉద్యోగపర్వ కథలోకి స్వాగతం. అంబ కోరిక తీరలేదు. పరశురాముడు భీష్ముణ్ణి గెలవలేదు. హోరాహోరీగా ఎంతకీ తేలని యుద్ధంలో వసువుల సాయంతో భీష్ముడు పరశురాముణ్ణి గెలిచాడు. పరశురాముణ్ణి చంపలేదు, ఓడించనూ లేదు. కానీ ఆయనకి, ఆ పరశురాముల వారికి నారదుడు వచ్చి భీష్ముడు అస్త్రాన్ని విరమించుకున్నాడు అని చెప్పాడంతే. ఇక ఆయన ఓడినట్లే గ్రహించాడు. మూర్ఖంగా పట్టుదలకి పోలేదిక. అంబ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను నా శక్తి వంచన లేకుండా యుద్ధం చేశాను, చూసావుగా, ఆ భీష్ముణ్ణి నేను గెలవలేకపోయాను. ఇక సెలవు, నీవు ఆ భీష్ముణ్ణే శరణు వేడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంబ కూడా, అవును, మీరు పడిన కష్టం చూశాను, కానీ ఆ భీష్ముణ్ణి మీరు గెలవలేకపోవటం కూడా అర్థమైంది. ఇక నాకు దిక్కెవ్వరూ లేరండి. కానీ అలాగని ఆ భీష్ముణ్ణి నేను శరణు వేడను అని చెప్పింది. సరే, ఆయన అయితే నమస్కరించి వెళ్ళిపోయాడు. భీష్ముడు కథ చెప్తుంది దుర్యోధనుడికి కదా. దుర్యోధనుడితో అంటున్నాడు, నాయనా, అంబ కథ అయిపోలేదు. నేను కొంతమందిని నియమించి అంబ ఏం చేస్తోందో ఎప్పటికప్పుడు నాకు తెలియాలి అని చెప్పా. అంటే ఏజెంట్స్ని పెట్టాడు. వారు అంబ ఎవరిని కలుస్తోంది, ఏం చేస్తోంది, ఎటు వెళ్తోంది, ఎప్పుడు నిద్రపోతోంది, ఎప్పుడు తింటోంది అన్నీ నాకు తెచ్చి చెప్పారు. అంబ తపస్సుకి కూర్చుంది అని తెలిసింది. నేను నీరు కారిపోయాను, నా గుండెల్లో పిడుగు పడింది. అంటే చూడండి, అదేదో వదలకుండా దయ్యం పట్టినట్టు ఉంటుంది కదా, అలాగా భీష్ముణ్ణి అంబ వదలట్లేదు. ఎలాగన్నా ఆమె పగ తీరాలి అని తపస్సుకి కూర్చుంది. భీష్ముడికి నిద్ర పట్టలేదు. అంటే ఆమె ఏమి చేస్తుందో, నన్ను చేస్తుందా లేక నా కుటుంబం జోలికి వస్తుందా, అసలు ఏం చేస్తుంది, నిద్ర పట్టలేదు భీష్ముడికి అని చెప్పాడు. ఆ అంబ గురించి చివరికి నారద మహర్షి కూడా ఒకసారి మాట్లాడారు. విధిని తప్పించుకోలేమని, బాధపడవద్దు అని ఓదార్చారు భీష్ముడిని. అంబ యమునా నదీ తీరంలో తపస్సుకి కూర్చుంది దుర్యోధన. ఏడాది పాటు గాలి మాత్రమే భోజనం చేస్తూ చాలా ఆవేశంగా తపస్సును మొదలుపెట్టింది. ఎండిపోయింది, సిక్కిపోయింది, కృషించి మాలిన్యంతో మురికితో పుట్టలు కట్టింది. అయినా కదల్లేదు. తర్వాత ఒంటికాలు మీద రాలిన ఆకులు తింటూ తపస్సు చేసింది. అలా 12 ఏళ్ళు గడిపింది. భూమి ఆకాశం ఏకమైపోయేలాగా తపస్సు చేసింది. అంతటి ఉగ్రమైన కోపంతో ఎలాగన్నా నా మీద పగ తీర్చుకుందామని చేసింది తపస్సు. చూడండి, ఇక్కడ ఒక్క విషయం పెద్దలు చెప్తారు, ఈ కథని చాలా రకాలుగా చెప్తారు. వారందరికీ నిజానికి నేను ఏకలవ్య శిష్యుడిని అనుకుంటూ చాలా వినయంగా, హంబుల్గా నా అభిప్రాయం చెప్తున్నా. అంటే కాస్త వేరేలా ఉండొచ్చు. భీష్ముడు, అంబ వీళ్ళిద్దరి కథల్లో నాకు భీష్ముడేమీ పూర్తిగా నిరపరాధిలా అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఏ విషయం కూడా మంచి చెడు, అంటే ఒకడు మంచిగా ఉంటాడు పూర్తిగా, ఒకడు చెడుగా ఉంటాడు పూర్తిగా, అలాంటి కథలు మహాభారతంలో లేవు అనే నా అభిప్రాయం. రామాయణం వేరు, కానీ మహాభారతం అయితే ఇలాగే ఉంటుంది. ఇక్కడ రెండే ఉంటాయి, యాక్షన్స్, రియాక్షన్స్ ఉంటాయి, చాయిసెస్, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే చేసే పనులు, వాటి పర్యవసానాలు, తీసుకున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాలు అలాగే ఉంటాయి. కొన్నిసార్లు మనసులో దురుద్దేశం ఉంటుంది, కొన్నిసార్లు చెడుద్దేశం లేకపోయినా తప్పు జరిగిపోతుంది. ఏం చేయలేం. కొన్నిసార్లు తప్పించుకుంటాం తప్పు చేసినా, కొన్నిసార్లు చేసిన ప్రతి తప్పుకి శిక్ష పడిపోతుంది. ఏమీ చేయలేం. ఇట్స్ అ కాంప్లెక్స్ మెకానిజం. భీష్ముడు ఇంత పెంట అవుతుందని ఊహించుకుని ఏది పని చేయడుగా. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. ఆయన అధర్మం చేయలేదు. కాకపోతే అప్పుడున్న వ్యవస్థలో ఉన్న లాని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఆయనకు నచ్చినట్టు వాడుకున్నాడు. కానీ ఆ ప్రాసెస్లో కాస్త ఈగో తన్నేసి చేయకూడని 1-2, చేయకూడని అనకూడదు కానీ చేయాల్సిన అవసరం లేని కొంచెం అత్యుత్సాహం. కాబట్టి క్షత్రియుడు దానికి తగ్గట్టు చేశాడు. సరే, ఇక్కడ అంబ వదలట్లేదు. 12 ఏళ్ళు గడిచాయి. ఆమె బంధువులు, ఋషులు అందరూ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తపస్సు అంటే మీరు కళ్ళు మూసుకుని మాత్రమే ఉంటుంది అనుకోకండి. గ్యాప్స్ ఉంటాయి కదా. తపస్సు అంటే కంటిన్యూస్గా ప్రాసెస్లో ఉంటుంది. మధ్యలో బ్రేక్స్ తీసుకుని కాస్త
కాస్త మంచినీళ్ళు తాగటం కాస్త ఇలా ఉంటుంది. అందరూ ఏదో హిరణ్యకశిపుడిలాగా తపస్సులు చేయలేదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. అంబ లెవెల్కి తగ్గ తపస్సు చేసింది. పైగా చూడండి, ఆవిడొక రాజకుమారి, క్షత్రియ కన్య. తపస్సుకు అలా కూర్చుంది అంటే ఏమంటారు, మొత్తం మహర్షుల్లాగా రాజర్షుల్లాగా తపస్సులు చేయదు. విశ్వామిత్రుడు లెవెల్లో తపస్సులు ఏం చేయదు ఆవిడ. ఆవిడ ఒక క్షత్రియ కాంత కదా, ఆవిడికి తగ్గ తపస్సు ఆవిడ చేస్తుంది. మనుషుల్లో భీష్ముడిని ఓడించేవాళ్ళు లేరు. పరశురాముడేమో ఓడిపోయాడు. ఇప్పుడు అంబ పరిస్థితి ఏంటి? హెల్ప్లెస్నెస్. అందుకని తపస్సు. హెల్ప్లెస్ అని చెప్పి వదిలేయలేదు. ఆవిడ చేయగలిగింది చేసింది. పట్టుదల, కచ్చ. ఇప్పుడు కూడా మనం ఎవరినైనా ఏమీ చేయలేక చివరికి ఏం చేస్తాం? దేవుడు కదా, పూజా మందిరంలో కూర్చుని అమ్మవారితోనో అయ్యవారితోనో చెప్పుకుని ఏడుస్తాం కదా, దేవుడితో చెప్పుకుని ఏడుస్తాం కదా. అంబ తపస్సు చేసింది. ఎందుకంత కచ్చ అంబకి? మీరు ఇంత జరిగింది, కథ అంతా ఇంత చెప్పుకున్నాం. కానీ ఇంకొకసారి ఆలోచించండి. కోపం డైల్యూట్ అవ్వలేదా? ఇన్ని రోజులైనా కోపం తగ్గలేదా? ఎందుకంత కచ్చ? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఊరికనే జస్ట్ ఫర్ డిస్కషన్. ఇది విధి. భీష్ముడు చావాలి కనుక ఇంకా అలా చేసింది అని మాత్రం చెప్పకండి, ఓకేనా? కామెంట్లో అంబల ఎందుకు చేసిందంటే ఆయన చావాలని రాసిపెట్టుందండి, అంత భీష్ముడు చావాలి కదా అందుకని అలా చేసింది అని నో. అండ్ మన కామెంట్లో ఎవరో చెప్పారు, చాలా మంచి ప్రశ్న. అంబకి నిజానికి కోపం రావాల్సింది ఎవరి మీద? భీష్ముడి మీద. సరే, కానీ అంబ విచిత్ర వీర్యుడిని పెళ్లి చేసుకోవాలి అని అడగలేదేంటి? భీష్ముడినో సాల్వుడినో వీళ్ళిద్దరు టాపిక్కే వచ్చింది. కానీ అసలు అమ్మని తెచ్చింది ఎందుకు? ఆయన విచిత్ర వీర్యుడికి ఇచ్చి చేద్దామని. ఆయన టాపిక్ ఎందుకు రాలేదు అని అడిగారు. ఇట్స్ అ గుడ్ లాజికల్ క్వశ్చన్. మంచి చెడు కొన్నిసార్లు ఆలోచించకుండా వ్యంగ్యంగా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే దాన్ని అలాగే కొంచెం అనుకుంటాం. ఈ ప్రశ్న నాకు వెరీ లాజికల్ క్వశ్చన్ అనిపించింది. మేబీ ఆలోచించగా నాకు తట్టింది. మేబీ అంబ ఇంకా విచిత్ర వీర్యుడి మీదకి ఫోకస్ వెళ్ళేంత పరిచయం లేదు వాళ్ళిద్దరికి. సాల్వుడు అంటే ప్రేమికుడు, భీష్ముడితో ఎపిసోడ్ జరిగింది కాబట్టి అంబ మనసులో విచిత్ర వీర్యుడి మీద కోపం లేదు. ఆమె ఈగోని దెబ్బతీసింది భీష్ముడు కాబట్టి భీష్ముడి మీద కోపం ఉంది. ఆవిడ ఉద్దేశం సాల్వుడితోనే పెళ్ళి. సాల్వుడితో పెళ్ళి లేకపోతే విచిత్ర వీర్యుడితో పెళ్ళి లేక భీష్ముడితో పెళ్ళి అని నిజానికి ఆవిడకి ఆలోచనలు లేవు. భీష్ముడి మీద కోపం, భీష్ముడితో ఆ శపథం ఉందని తెలుసు, అందుకని పంతంగా నువ్వు చేసుకో పెళ్ళి అంటుంది, నువ్వే చూసుకోవాలని అంటుంది. అంతేగాని ఆవిడికి సాల్వుడు లేకపోతే భీష్ముడు అని అలా ఏమీ లేదు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఉంది నాకు అభిప్రాయం, ఎందుకంటే కథలో అలాగే ఉంది. అంబ క్యారెక్టర్ని బ్యాడ్గా అలా చూడాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది నాకు. అంటే అనకూడదు కానీ పెద్దలు ఎవరో కూడా చెప్పారు అలాగా, బట్ కథలో అలా లేదు. అంబ క్యారెక్టర్ అంటే భర్త పట్ల ఆవిడ క్యారెక్టర్ వీక్నెస్ లేదు. ఆవిడకి సాల్వుడి మీదే ఉన్నది, భీష్ముడి మీద కామన్ లేదు. కోపం ఉంది, కచ్చ ఉంది, అంతే. కాబట్టి ఆవిడ విచిత్ర వీరుడి మీద మోజుపడి సరే ఆర్ వీడు కాకపోతే వాడు లేదు, ఆవిడకి అలా లేదు. సరే, ఇందాక చెప్పాను కదా, కామెంట్లో అయితే ఇది విధి, భీష్ముడు చావాలి కనుక అలా చేసిందని మాత్రం చెప్పకుండా మీ అభిప్రాయం వేరేది ఏమైనా ఉందా? అంబకి ఎందుకు ఎంత కచ్చగా ఉంది చెప్పండి. అది దైవికం కారణం చదివేశాక మనకు అందరికీ తెలుసు. అదేంటంటే భీష్ముడు చావటానికి ఇదంతా చేసిందనేది ఒక దైవికమైన కారణం. కథ చదివిన మనకి తెలుసు. మీరు ఏంటంటే అప్పుడు ఆ కథ జరిగేటప్పుడు ఆమె మనస్థితిని ఆలోచించి వై డిడ్ షీ డూ దట్ అని చెప్పండి అని. అంత కచ్చ దేనికి అని, ఎందుకంటే మనకు అది కథ ముఖ్యం. ఇలా ఋషులు బంధువులు అందరూ చెప్తుండేసరికి ఇంకా అంబకి అక్కడ కుదరట్ల, తపస్సు డిస్టర్బ్ చేస్తున్నారు, కదిలి వచ్చేసింది అక్కడి నుంచి, అందరూ వస్తున్నారని పితృదేశానికి వెళ్ళింది. అక్కడ ఏంటంటే అందరూ తపస్సులు చేసుకుంటారు, తాపస్సుల మధ్యలో గడిపింది. పిచ్చి దానిలా తిరిగింది, తపస్సులు చేసుకుంది. నందాశ్రమం, ఉలూకాశ్రమం, చ్యవనాశ్రమం, ప్రయాగ, దేవారణ్యాలు, ఇలా 1, 2 కాదండి, ఎన్నెన్నో చోట్ల తిరిగింది. తీర్థాలలో స్నానం చేసింది. మనసులో ఒక్కటే సంకల్పం, ఎవరి మీద? భీష్ముడి మీద పగ. చివరికి ఒకనాడు నీటిలో స్నానం చేస్తుండగా భీష్ముడి తల్లి గంగ అంబని అడిగింది. అంటే భీష్ముడి తల్లి గంగా నది కదా, ఆవిడకి అర్థం కాలేదు. అంటే ఆడవాళ్ళు ఇంత తపస్సులు ఇంత స్నానాలు తీర్థయాత్రలు చేయరు కదమ్మా, ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు, శరీరాన్ని నాశనం చేసేసుకుంటున్నావు, దీనికోసం అని అడిగింది. ఒక ఆడది ఇంత కోపాన్ని ఎవరి మీద పొంది ఉంది అని అడిగింది. ఎందుకంటే గంగకి ఇంకా అంబని తెలియదు అనుకోవాలి. అంబ గంగతో అన్నది, అంబకి తెలుసు కదా ఆవిడ గంగాదేవి కొడుకు భీష్ముడని, నీ కొడుకు మీదనే తల్లి కోపం. పరశురాముడి చేతిలో భీష్ముడు ఓడిపోలేదు, గెలిచాడు. నా కోపం తీరలేదు, నా కష్టం భీష్ముడి వల్లనే. అందుకని అతనికి తగిన శిక్ష పడేదాకా, అతని అంతం ఖాయమయ్యేదాకా
నేను ఇలా భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాల్లో తిరుగుతాను, ఈ పుణ్యాశ్రమాల్లో తపస్సు చేసుకుంటాను అంది. గంగకి ఒళ్ళు మండిపోయింది. భామిని, నీ కోరిక తీరదమ్మా, మూర్ఖంగా ప్రవర్తించకంది. అంబ వినకుండా వెళ్ళిపోతోంది. గంగకి చాలా కోపం వచ్చి, ఓసి అంబా, నీ ఘోరమైన బుద్ధికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇంత కచ్చ కోపం పెట్టుకుని తపస్సులు చేయకూడదు. నీ వంకర బుద్ధికి తగ్గట్లే వంకరగా పారే నదిలా పుడతావు అని చెప్పించింది. అంటే గంగ దృష్టిలో, మరి తల్లి దృష్టిలో కొడుకు మీద కోపం తెచ్చుకోవడం అంబ తప్పుగానే చూసింది ఆవిడ. పైగా వంకర బుద్ధి అని ఎందుకందంటే, మరి నిజానికి ఆవిడ కోపం రావాల్సింది సాల్వుడి మీద. భీష్ముడు చేసిన తప్పు లేదు, నువ్వు కావాలని నీ వైఫల్యాన్ని, నీకు జరిగిన దురదృష్టకరమైన ఈ విషయాన్ని అంతా కూడా ఒకడి మీద పెట్టి నువ్వు చేస్తున్నది వంకర బుద్ధి, నాట్ రైట్ అని శపించింది. ఏమని? వంకరగా పారే నదిలా పుడతావు నెక్స్ట్ లైఫ్లో. వర్షపు నీటితో తప్ప పారలేని నదిగా ఉంటావు, నువ్వు ఎండిపోయి ఉంటావు. అంటే హిమాలయాస్ మౌంటైన్స్ నుంచి వచ్చే నది కాదు, మొసళ్ళతో నిండి నువ్వు అసలు నీ దగ్గరికి రావడానికి కూడా ఎవరు ఇష్టపడరు. నదులు అంటే చాలా సోర్స్ ఆఫ్ లైఫ్గా చూస్తారు, నిన్ను అలా చూడరు. అమ్మ పట్టించుకోవాలని నవ్వుకుని వెళ్ళిపోయింది. వెళ్ళి సేమ్ ఆ భీష్ముడి మీద కోపంతోనే కృంగి కృషించి 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 ఒకనాటికి మరణించింది. ఆ జన్మలో ఆ అంబాలిక ఆ జన్మలో చనిపోయింది. అంబ కోపం అలాంటిది, చావనైనా చచ్చింది కానీ పట్టు వదలలేదు. ఆవిడ జీవలక్షణం జీవనంలోకి ఎంత పాతుకుపోయిందంటే ఆ కోపం. ఆమె పడిపోయిన ఆ వత్సభూమిలో అప్పుడే గంగ శాపం ప్రకారం ఆ అంబ నదిగా పుట్టింది. ఈ అంబ అన్న నది ఏంటంటే మహారాష్ట్రలో ఉంది, నేటికి ఉంది. అండ్ ఆవిడ క్యారెక్టరిస్టిక్కి తగ్గట్టే ఎప్పుడూ నీళ్ళు ఉండవు దానిలో, వర్షాన్ని బట్టే నీళ్ళు ఉంటాయి అందులో. అంటే తర్వాత మళ్ళీ జన్మెత్తి అలా నదిగా పుట్టింది. ఆ నది జన్మ అయిపోయినాక మళ్ళీ ఆడదానిగా పుట్టింది. అంటే నదిలాగా పుట్టడం ఏంటి అనుకుంటే, గంగాదేవి శాపం అలా ఇచ్చింది కాబట్టి నదిలో ఆమె ఆత్మ ఆర్ జీవశక్తి కొంతకాలం అలా ఉంది. దెన్ ఇట్స్ ఎనర్జీ పాస్డ్ ఆన్. తర్వాత మళ్ళీ మానవ జన్మగా ఆడదానిగా పుట్టింది. నదిగా ఉన్నప్పుడు కూడా తపస్సు చేసిందండోయ్, మనసులో అది ఉండిపోయింది. పుట్టిన తపశ్శక్తి వల్ల భీష్మునిపై కోపం ఆవిడికి గుర్తుంది. అప్పుడు కూడా మళ్ళీ తపస్సు చేసింది. అందరూ అడిగేవాళ్ళు, ఏంటమ్మా నువ్వు, ఏంటి ఎప్పుడు ఇంత తపస్సులో ఉంటావని. ఆమెకి ఇంట్రెస్టింగ్, ఆ జన్మలో అంబకి పూర్తి వివరం గుర్తులేదు, జరిగిందంతా గుర్తులేదు. అంబిక, అంబాలిక, సాలుడు వగేరా వగేరా అంతా గుర్తులేదు. కానీ భీష్ముడిపై కోపం ఉంది. ఎందుకంటే భీష్ముడు అక్కడ ఉన్నాడుగా హస్తినపై. ఆ హస్తినాపురంలో ఉన్న భీష్ముడి మీద నాకు విపరీతమైన కోపం, వాడు నాకేదో అన్యాయం చేశాడు, వాడు సావాలి. ఆ కోపం గుర్తుండిపోయింది ఆవిడికి. ఆమె తపస్సుకి ఆ జన్మలో త్రయంబకుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే 3 జన్మల పాటు తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆయనతో చెప్పుకుంది, మహాదేవా, ఒకడి వల్ల నా స్త్రీత్వం వ్యర్థమైంది, నా కోరికలన్నీ కాలిపోయి, స్త్రీగా బతికి ఉండి కూడా స్త్రీ కాక పురుషుడు కాక ఎలాంటి శారీరక సుఖం లేక 2 జన్మలు గడిచిపోయాయి. ఎవడైతే నాకు ఇలాంటి గతి పట్టించాడో ఆ భీష్ముణ్ణి నేను చంపాలి అంది. ఒక స్త్రీగా నేను పుట్టుండకపోతే యుద్ధం చేసి వాడిని చంపేవాడిని, లేదా వాడి చేతిలో చచ్చేదాన్ని. కానీ 2 జరగలేదు కాబట్టి నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ స్త్రీగా పుట్టించావు, యుద్ధం చేయలేకపోతున్నాను, ఏం చేయను, నాకైతే వాడిని చంపాలని ఏడ్చింది శివుడి దగ్గర చెప్పి. శివుడు చూశాడు, చూసి భీష్ముడిని నువ్వే చంపుతావు అన్నాడు. ఎలా? పురుషుడిగానే చంపుతావు అన్నాడు. ఎలా స్వామి, పురుషుడిగా ఎలా అంది. ఏం లేదమ్మా, నా మాట పొల్లిపోదు, అయితే ఈ జన్మలో కుదరదు, అదైతే ఫిక్స్, ఆడదానిగా పుట్టేసావు కదా. భీష్ముడిని చంపేందుకు మళ్ళీ ఒక మహారథిగా పుడతావు, గొప్ప యోధుడిగా పుడతావు, విచిత్రమైన యుద్ధాలు చేసే సామర్థ్యంతో పుడతావు, చంపుతావు అని చెప్పి వెళ్ళిపోయాడు. భీష్ముడు చెప్తున్నాడు, దుర్యోధన జాగ్రత్తగా విను, అలా శివుడి వరం వల్ల ఆ ఆడది ఈ జన్మలో శిఖండిగా పుట్టింది. అంటే శిఖండి మగవాడు కదా అని అడిగాడు దుర్యోధనుడు. లేదు, ముందు స్త్రీగానే పుట్టాడు, తర్వాత పురుషుడయ్యాడు. అవునా, అదెలా? ద్రుపద మహారాజు ఆయన సంతానం కోసం శంకరుణ్ణి పూజించాడు. అంబ ఏ శంకరుణ్ణి పూజించిందో ద్రుపద మహారాజు కూడా అదే శంకరుణ్ణి పూజించాడు, తపస్సు చేశాడు.
శివుడు ప్రత్యక్షం అయ్యి ఆయనకి వరం ఒకటి ఇచ్చాడు. చూడండి, ఈ ద్రుపదుడి శక్తి చూడండి, ఆయన ఏం తక్కువ వాడు కాదు. శివుడు ప్రత్యక్షం అయ్యి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అయ్యేంత తపస్సు చేయగలిగాడంటే ఆయన లెవెల్ చూడండి. శివుడు అన్నాడు, నీకు ముందు కన్యగా పుట్టి తర్వాత పురుషుడయ్యే బిడ్డ జన్మిస్తాడన్నాడు. ఆయన అదేంటండి అలా ఎలాగా, నేను సింపుల్గా అడిగింది ఇచ్చేయచ్చు కదా, ఇదేంటంటే ఇది అంతేనాయా, ఇట్స్ ఎ గ్రాండ్ డిజైన్, నీకెందుకు నీకు కొడుకు కావాలి, నీ కొడుకు వస్తాడు. కాకపోతే ఏంలా చిన్న డైనమిక్స్ మారతాయి. ముందు ఆడపిల్లగా వాడు ఎప్పుడు ఎంతకాలం ఆడపిల్లగా ఉంటాడు, ఎప్పుడు మగ పిల్లాడుగా మారుతాడు, పుట్టిన వెంటనే మారచ్చు, పెద్ద అయిపోయిన తర్వాత మారచ్చు, ఏదోటి. బట్ నా మాట నమ్ము, నీకు మగపిల్లాడు అయితే పుడతాడయ్యా, మగపిల్లాడు కొడుకు ఉంటాడు, ఇది విధి, ఇలానే అవ్వాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. చూడండి సంకల్పాలు ఎలా ఉంటాయి చూడండి. అంబ సంకల్పం ఎలాగుందో ద్రుపదుడి సంకల్పం కూడా అదే టైంలో జరిగింది. ఆడిన ఆట అనమాట, జగన్నాటక సూత్రధారి ఆడిన ఆటలో ఈ ఎనర్జీస్ ఇలా కలిసి ఇలా జరిగింది. శివుడిదేం లేదు ఇందులో, టైమింగ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఒక గ్రాండ్ డిజైన్లో జస్ట్ పావుల్ని ఇక్కడ జిగ్సా పజిల్ లాగా ఇది తీసి ఇక్కడ పెట్టాడు. ద్రుపదుడు సరే అని శివుడి వరం గురించి వెళ్ళి భార్యకి చెప్పాడు. కొద్ది కాలానికి ఆమె గర్భం దాల్చింది. 9 మాసాలు మోసి అత్యంత ప్రేమతో భర్తే సపర్యలు చేస్తూ ఉండగా ఒక ముద్దుల ఆడబిడ్డ పుట్టింది. అంటే ఇవాళలాగా భర్త అక్కడ ఉండడు, రాజు కదా, లోపల చాలామంది మంత్రసాని వగేరా అందరూ ఉంటారు. చెప్పారు ఆవిడకి, అమ్మ నీకు ఒక ఆడబిడ్డ పుట్టింది అని, శివుడి వరం ఉంది కదా. దాంట్లో ఆమె ఊరంతా ఏం చేసింది, రాణి కొడుకు పుట్టాడని చాటేసింది. ఎందుకు, శివుడి వరం ఉంది కదా, నాకు కొడుకు పుడతాడన్నారు కదా, ఆడబిడ్డ పుట్టింది కదా, శివుడి మీద నమ్మకం ఉంది. సో నాకు తప్ప, లేదా నా అంతరింగకంగా ఉన్న ఒకళ్ళిద్దరికి తప్ప అందరికీ ఇదిగో మగవాడే పుట్టాడని చెప్తా. ఎవరికి, ఇంక్లూడింగ్ ద్రుపదుడికి. ద్రుపదుడితో సహా కొడుకే పుట్టాడని చెప్పింది. ద్రుపదుడు కూడా షాక్ అయ్యి, ఓ శివుడు ఏదో అన్నాడు, ఏదో జరుగుంటుందిలే, మొత్తానికి కొడుకైతే పుట్టేశాడు అనుకుని హ్యాపీ. అయితే దుర్యోధన, రాజు ద్రుపదుడి భార్య కూతురి విషయం రహస్యంగానే ఉంచింది. రాజేమో కొడుకుకి చేయాల్సినట్లే అన్నీ చేసేసాడు, అందరికీ అలా నమ్మించే చేయాల్సిన పనులు చేశాడు. అందరూ అలా నమ్మే కొడుకుగానే చూశారు. ఏంటంటే యువరాజుగానే చేశారు. అంటే మరి ఇప్పుడు ఆ భార్య ఎలా దాచిందండి రాజుకు తెలియకుండా, తండ్రికి కొడుకో కూతురో తెలియకుండా? ఏదంటే మీరు ఆలోచించండి, ఆయన మహారాజు. ఈ 2026లో లేదా ఈ కాలంలో తండ్రులు పిల్లలతో గడిపేంత సమయం ఆ తండ్రి ఆ పిల్లలతో గడపరు. రెండు పసితనంలో అమ్మ మేనేజ్ చేసింది ఆ డ్రెస్సింగ్ అది ఇది. ఇప్పుడు మహారాజు పరీక్ష చేయడు కదా ఆడ మగ అని, ఆయన అసలు ఆలోచించలేదు. అలా ఎలా చూడాలో అలా చూసారు. పైగా చిన్నప్పుడు ఆడకి మగకి శరీరము ఆ బలము అది, అందరూ క్షత్రియులే, అందరూ బలంగానే ఉంటారు, పెద్దగా తెలియలా. పైగా ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలు పోలికలుతూ ఉంటారు, కాస్త ఆ గొంతు ఆ శరీరం అది హెవీగా హెఫ్టీగా, మగవాళ్ళు కాస్త పలసగా సన్నగా నాజూగ్గా కూడా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సంహో సెట్ అయింది అలా అనుకోండి. ఆమెకి కూతురికి శిఖండి అని పేరు పెట్టారు. అదే కొడుక్కి శిఖండి అని పేరు పెట్టుకున్నాడు ద్రుపదుడు. తల్లికి తెలుసు ఆవిడ కూతురని. శివుడి మీద నమ్మకంతో ఆవిడలా కానిచ్చింది. ఒక పక్క ఈవిడ ఆడపిల్లలకి నేర్పే విద్యలు ఇంకా నేర్పలేదు, తెలిసిపోతుందని. యువరాజుకి నేర్పే విద్యలే అని నేర్పాడు ఆయన. అంటే ఈ మార్షల్ ఆర్ట్స్, ధనుర్వేదం ఇవన్నీ ఆయన కొడుక్కి నేర్పించినట్టే కూతురికి నేర్పించాడు. ద్రోణుడి దగ్గరికి పంపాడు. ద్రోణుడు కూడా అన్నీ నేర్పాడు. ఎవరు ఎక్కడ ఏ డౌటు రాలా. ఆవిడ కూడా చక్కగా అదే శిఖండి కూడా చక్కగా నేర్చుకుంది అలాగే. అయితే చివరికి పెళ్ళిడు వచ్చింది. పెళ్ళి కూడా చేసేసారు. దాచార్హ దేశపు రాకుమారినిచ్చి పెళ్లి చేశాడు. హిరణ్యవర్మ గొప్ప సైన్యము బలము ఉన్నవాడు. అతని కూతురు పెళ్లి చేసుకుంది ఈ శిఖండిని. కొంతకాలానికి ద్రుపదుని రాజ్యానికి వచ్చింది ఆవిడ కూతురు, కోడలు వచ్చింది. వచ్చిన కొద్ది కాలానికే మరి తెలిసిపోతుంది కదా, అనుమానం వచ్చి నిలదీయగా నిజం తెలిసిపోయింది. అది శిఖండి కొడుకు కాదు, కూతురని, ఆడపిల్ల అని. అంతే. మరి ఏం చేస్తుంది ఆవిడ, బయటికి గొడవ చేయాల. రాజకీయం కదా ఇదంతా. ఏమో నోరు నొక్కి చంపేస్తారేమో అనుకుందేమో. సైలెంట్గా గుట్టు చప్పుడు కాకుండా బయటికి ఎక్కడా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏదో ఇంటికి వెళ్ళి వస్తానని ఉంటుంది, వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి తండ్రితో నిజం చెప్పేసింది. హిరణ్యవర్మకి విషయం తెలిసి షాక్. ఇదేంటిది, అసలు ఎలా జరుగుతుంది, ఎందుకు అని ఒక గూఢచారిని రహస్యంగా పిలిచి పంపాడు. రే నువ్వు వెళ్ళి అసలు విషయం తెలుసుకునిరా.
నేను ఆవేశపడే ఏమన్నా తీసేసుకుని ఏమన్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ పొరపాటు జరిగిందనుకో గొడవలు అయిపోతాయి. అందుకని ముందు వెళ్ళి విషయం తెలుసుకుని రా అన్నాడు. అతను వచ్చాడు. తెలుసుకుని వచ్చి రాజుకి విషయం చెప్పేశాడు. ఇదంతా ద్రౌపదుడికి తెలియదు. హిరణ్యవర్మ ఒళ్ళు మండి యుద్ధానికి వచ్చేసాడు నేరుగా. ఆయనకి ఇంకా ఖరారైంది. గూఢచారి అవునండి, మ్యాటర్ ఆవిడ చెప్పింది, రాకుమారి చెప్పింది కరెక్టే, యువరాణి చెప్పింది అని చెప్పేసరికి హిరణ్యవర్మ పెద్ద సైన్యాన్ని తీసుకుని, పైగా కూతురు గొంతు కోసిన నేరానికి పీక తెగ్గొద్దామని అతను ఒక్కడు రావటం కాదు, ద్రౌపదుడికి శత్రువులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ పోగేసుకుని మరి వచ్చాడు. ద్రౌపదుడు బెంబేలెత్తిపోయాడు. ఇదేంటిది, అసలు ఏం జరిగిందని, యుద్ధానికి ఎందుకు వచ్చారు వీళ్ళు అనుకున్నాడు. ఆయన దూతల్ని పంపాడు ద్రౌపదుడు. ఏంటయ్యా నువ్వు ఎందుకు యుద్ధం మీదకి వస్తున్నావు అని పిచ్చితిట్లు తిట్టాడు. యాక్టింగ్ చేయకు, నువ్వు మోసం చేసావరా, దొరికిపోయావు, నటించకని హిరణ్యవరం తిట్టేశాడు. ద్రౌపదుడికి ఏం అర్థం కాల. భార్యను అడిగాడు, ఏంటిదంతా అని. అప్పుడు చెప్పింది ఆవిడ, ఏం లేదండి, చిన్న విషయం, మనకి యాక్చువల్గా పుట్టింది కూతురేనండి, కొడుకు కాదు, వగేరా వగేరా చెప్పింది. ద్రౌపదుడి షాక్. నాకు తెలియకుండా నా రాజ్యంలో ఇంత కుట్రా అనుకుని, నేనేం చేశాను తప్పు అనుకుంటే భార్య అంది, ఇప్పటికీ నాకు ఒకటే మాట అండి, శివుడి వరం అయితే ఉంది, శివుడి వరం పొల్లు పోదు, ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు, జరుగుతుంది కదా, పరిస్థితి మారుతుంది, ఏదో చూద్దామంది. బాగా చెప్పావు, వాడు గోడ అవతల నుంచే పెద్ద సైన్యం వేసుకుని ఉన్నాడు, వాడు గోడ అవతలే ఉన్నాడు, ఏంటి చేసేది, సరేనని ఆలోచించాడు. పైగా నేను చెప్పాను కదా, శిఖండి కూడా అందంగా ఆడది మగ కలిసిన పోలికలతో ఉంటుంది, ఎవరు ఉంటాడు ఏమో మరి. కానీ మొత్తానికి ద్రౌపదుడు ఇలా మోసపోయి ఏం చేయాలో తెలియక హెల్ప్లెస్గా ఉన్నాడు. ఏం చెప్పలేకపోయాడు ఇంకా. ఆయన కూడా భయం ఆవహించింది, పరువు పోయింది, తల ఎగిరిపోతుంది, చచ్చాను అనుకున్నాడు. సరే ఇంకేం చేస్తాడు, నమ్ముకున్న శివుడి మందిరంలోనే కూర్చున్నాడు, పూజా మందిరంలో. తలుపులేసుకుని కూర్చుని జరిగేదేదో జరుగుతుంది అనుకుని నగరాన్ని అయితే కట్టుదిట్టం చేశాడు, సైన్యాన్ని సిద్ధం చేశాడు. కానీ ఇంకా మరీ మీదకి వస్తే యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అన్నీ చేసి పూజా మందిరంలో కూర్చుని పూజ చేసుకుంటున్నాడు, దైవాన్ని నమ్ముకున్నాడు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఇదంతా మరి శిఖండికి తెలుస్తుంది కదా. చూశాడు తండ్రి అవస్థని చూసి, అసలు తన వల్లే ఇదంతా అనుకుని గిల్ట్, బాధతో వనానికి పోయింది. అడవిలో ఉన్న ఒక పెద్ద కొలంలో పడి చచ్చిపోదాం అనుకుంది, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. అయితే ఆ ప్రాంతాన్ని స్థూనకర్ణుడు అనే యక్షుడు పాలిస్తున్నాడు. తెల్లటి భవనం ఉందన్నమాట, ఒక మాయాభవనం అక్కడ అదే ఏరియాలో. ఆయన అందులో ఉండి ఆ యక్షుడు ఆ ఏరియా అంతా చూసుకుంటున్నాడు. ఆయన శిఖండిని చూశాడు. ఎవ్వరూ రాని ఈ చోటికి అసలు ఏ ధైర్యంతో వచ్చింది పిల్ల అనుకుని వెళ్ళి అడిగాడు, అమ్మా ఏంటి, పైగా ఆడపిల్ల కదా, జాలిగానే కాస్త నీకేం కావాలి, ఎందుకు ఇలా వచ్చి ఏదో దూకే ప్రయత్నం చేస్తున్నావు, ఏమైంది, నీకేమైనా సాయం చేస్తానో అడగమన్నాడు. ఆ శిఖండి బాధలో, నా కష్టం నువ్వే కాదయా, ఎవరూ తీర్చలేరు అని. యక్షుడేమో, లేదమ్మా, నేను యక్షుడిని, కుబేరుడికి మిత్రుణ్ణి, చేయగలను సాయం ఏదోటి, నువ్వు చెప్పు ముందు, నేను ఐ విల్ డూ, డెఫినెట్లీ నేను ఏదో సాయం చేస్తాను నీకు అన్నాడు. సరేనని జరిగిందంతా చెప్పింది. ఆయన విని ఆశ్చర్యపోయాడు. ఓ ఏంటిది, ఇంత జరిగిందా, చాలా విచిత్రంగా ఉందే. సరే నీకైతే నేను మాటిచ్చాను కదా, అందుకని కష్టమైనా నేను ఒక సాయం చేస్తా అన్నాడు. ఏం చేస్తారు అని, నా పుంస్త్వం నీకు ఇస్తా, నీ స్త్రీత్వం నేను తీసుకుంటా, కొంతకాలం వరకే అమ్మోయ్, కొంతకాలం వరకు నువ్వు కొంతకాలం పురుషుడు వైపు, నా మగతనం నీకు ఇస్తా, నీ ఆడతనం నేను తీసుకుంటా, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి నీ రాజ్యంలో ఈ యుద్ధం ఇష్యూస్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ చక్కబెట్టుకుని రా, టైం తీసుకో, చక్కబెట్టుకుని మళ్ళీ ఇంతకాలం తర్వాత మళ్ళీ ఇక్కడికి నా దగ్గరికి వచ్చి ఎవరిది వాళ్ళు తీసేసుకుందాం, టెంపరీగా ఇది గొప్ప సొల్యూషన్ ఏమంటాం అని. పెద్ద కళ్ళు చేసుకుని శిఖండి, అయ్యో ఎంత గొప్ప వరం అండి, మీరు నిజంగా దేవుడే అని చెప్పి ఒప్పుకొని ఆ వరానికి ఒప్పుకుంది, తీసుకుంది. శిఖండి ఏమైంది, మగవాడైపోయాడు. శిఖండి ఆడది, శిఖండి మొగ అయిపోయారు. శిఖండి ఇప్పుడు నేరుగా ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళింది, లేదా వెళ్ళాడు. అప్పటికే సైన్యం అంతా బయట ఉంది. ద్రౌపదుడికి వెళ్ళి నేరుగా ఈ యక్షుడి గురించి చెప్పాడు. ఇంకా చెప్పేసరికి ద్రౌపదుడు, ఓ మై గాడ్, అమ్మయ్యా అనుకున్నాడు ద్రౌపదుడు. అన్నీ వింతగానే జరుగుతున్నాయి కదా, ఇంకా సర్ప్రైజ్ లేదు, ముందు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. బయటికి వెళ్ళి, హిరణ్యవర్మ ఏంటయ్యా ఇందాక అంటున్నావు అంటే, ఏముంది నీకు బుద్ధి లేదు, నువ్వు మోసగాడివి, అది ఇది, ఆడపిల్ల నుంచి పెళ్లి చేస్తావా అంటే, మీరు ఒకటి
పెళ్ళంటే ఏంటండి మరి, పిలుపులకి వెళ్తారు, 100 సార్లు చూసుకుంటారు, అలా ఇలా. క్షత్రియులు చాలా కాలం కత్తికి తాళి కట్టి పంపేవాళ్ళు. కత్తికి తాళి కట్టి పంపితే ఇదిగో ఆ తాళి ఆవిడ తీసుకుని మెడలో వేసుకునేది, పెళ్ళి అయిపోయేది. ఆవిడ మెల్లగా ఎప్పుడూ వచ్చేది భార్య. అలా చూసుకోకుండానే చేసేసుకునేవాళ్ళు పెళ్ళి. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ సెటప్. సో మీరు అలా ఆ కోణంలో చూడండి. హిరణ్యవర్మ దగ్గరికి ద్రౌపదుడు వెళ్ళి, ఏం మాట్లాడుతున్నావు, ఇదిగో నాకు కొడుకే ఉన్నాడు చూడని చెప్పి శిఖండిని చూపించాడు. ఏంటిది ఇంత కోపంలో, ఈ గూఢచారులు ఏదో చెప్పారని చెప్పి వచ్చేసా నేను, అయ్యయ్యో ఎంత తప్పు అయిపోయిందని చంపలేసుకుని ద్రౌపదుడిని క్షమించమని కోరాడు. ఓకే, పరీక్ష చేసి మరీ చూశాడు, చేసి నమ్మి వెళ్ళిపోయాడు. యుద్ధం అయితే జరగల. పైగా శిఖండి మరి అల్లుడిని అవమానించాడు కదా, ఒక రకంగా అనుమానించి. బోళ్ళంత డబ్బు, ఏనుగులు, సైన్యం అన్నీ ఆయనతో పాటు తెచ్చుకున్న సైన్యంలో చాలా భాగం అక్కడే, మీరు ఇంక ఈయన సర్వీస్లోనే ఉండరా అని చెప్పి ఆయన రాజ్యానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇటుపక్కేమో హ్యాపీస్, శిఖండి హ్యాపీ, ద్రౌపదుడు హ్యాపీ, ఆ పెళ్లి చేసుకుని వచ్చిన రాకుమారి హ్యాపీ, అందరూ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇక్కడంతా బాగుంది. మరి వరం ఇచ్చిన యక్షుడి పరిస్థితి ఏంటి? ఆయన అమ్మాయిగా ఉన్నాడు కదా. కొంతకాలం గడిచింది. గడిచేసరికి అక్కడికి కుబేరుడు వచ్చాడు. చెప్పాడు కదా యక్షుడు, మరి కుబేరుడి దగ్గర పనిచేస్తాడు ఆయన. కుబేరుడు వచ్చాడు. ఆ కుబేరుడు ఏంటంటే చాలా ఏదో ప్రయాణం చేసి 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 అటుగా వచ్చి అలిసిపోయాడు. అలిసిపోయి ఓకే సరే ఇక్కడ మనోడు ఈ సూనకర్ణుడు ఉంటాడు కదా అని చెప్పేసి ఆతిథ్యం కోసం కిందకి దిగాడు. అయితే ద్వారపాలకులు, ఈ యక్షుడి ద్వారపాలకులు ఆయనకి స్వాగతం పలికారు. మంచిది, నేను వచ్చానని చెప్పి ఆ స్థూనకర్ణుడికి చెప్పండి, చెప్పి తీసుకురండి అన్నాడు. వాళ్ళు ఒకళ్ళ మొహంలో ఒకళ్ళు చూసుకున్నారు. అంటే ప్రభు అది అని. ఏంట్రా ఏమైంది అంటే, మా రాజుగారు బయటికి రావట్లేదండి అన్నాడు. మీరే లోపలికి వెళ్ళండి అన్నాడు. కుబేరుడికి కస్సుమని కోపం వచ్చింది. ఎందుకు, ఏం రోగం, ఎంత పొగరు అసలు, నేను వస్తే వాడు రాకుండా నన్ను రమ్మంటాడు ఏంటి? పొగరు కాదండి, సిగ్గు అని ఈ శిఖండికి యక్షుడికి అనే ఎపిసోడ్ని వాళ్ళు ఆయనకి చెప్పారు కాస్త టూకీగా. కుబేరుడు ఉన్న మూడ్లో ఇంకా చిరాకు పడ్డాడు. ముందు అసలు బయటికి రమ్మనండి, ఆడైతే ఏంటి మొగైతే ఏంటి, ఏమవుతుంది రమ్మనండి అన్నాడు. సరే అని ఇంకా తప్పక చెప్తే ఆయన వచ్చాడు బయటకు. యక్షుడు సిగ్గు కదండి ఎంతైనా, మరి మగ నుంచి ఆడైపోవడం అంటే అంత తేలిక కాదు కదా. సిగ్గుతో ఉండిపోయాడు. సరే అని ఇంకా సాయం చేసి ఇరుక్కున్నాడు. కుబేరుడిని బయటకు వచ్చి కలుసుకున్నాడు. బయటికి రాగానే ఆమెని అనాలి కదా, యక్షుడు కాస్త యక్షిణి అయిపోయింది. చూశాడు కుబేరుడు. ఆయనకి ఎందుకో ఆ మూడ్లో ఉన్నాడు. పైగా చూసి ఒక చిన్న దివ్య దృష్టి కదా, శివుని వరం ఇదంతా ఉంది కదా, ఒకసారి ఆలోచించాడు. ఇదేదో పెద్ద గ్రాండ్ స్కేల్లో జరుగుతుంది, అందుకే నాకు ఇంత కోపం కూడా వస్తుంది వీడి మీద అని చెప్పి ఆ కోపాన్ని మనసులో ఉంచేసుకోరు వాళ్ళు. పైగా వీడు ఒక స్టూపిడ్ థింగ్ చేశాడు, ఒక యక్షుడు చేయకూడని పని. ఎందుకంటే యక్షుడికి, నువ్వు రాజువిరా, యక్షుడిగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నావు, నువ్వు ఎవడు పడితే వరం ఇచ్చేసావు, ఆడదైపోయావు, ఇప్పుడు ఈ ప్రాంతానికి ఏమైనా నువ్వు చూసుకుంటావా? పైగా రాజువి బయటికి రాకుండా లోపల దాక్కున్నావు, ఈ అతి తెలివి పనులన్నీ చేసావు నువ్వు అని చెప్పి. నువ్వు ఎందుకు చేసావు, ఏం చేసావు నాకు తెలుసు, కానీ నీ ఈ సాయం ఏదైతే ఉందో నువ్వు చేసిన పనికి ఇదిగో ఇలాగే ఉండిపో, ఇంకా నువ్వు ఆడదానిగానే పర్మనెంట్గా ఉండిపో, నీ మగతనం ఇంకా ఉండదు. నీకు మగతనం ఉండటం కన్నా అక్కడ ఆ శిఖండికి ఆ మగతనం ఉండటం ముఖ్యం, కాబట్టి ఉండిపోయేలాగని చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు. యక్షుడు నవ్వాలో ఏడవాలో తెలియదు, ఏం చేస్తాడు. సరే ఇంకా లైఫ్ లాంగ్ యక్షిణిగానే ఉండిపోవాలి. కొంతకాలానికి మరి ఇక్కడ శిఖండి ద్రౌపదుడి రాజ్యంలో అంతా సెట్ చేసుకున్నాడు. అంతా బాగుంది కదా, ఆయన ఏమీ మోసం చేయాలి, ఆయన గుర్తుంది, ఇలాగ నాకు ఒకడు వరం ఇచ్చాడు కాబట్టి నేను ఇలా బతికిపోయానని. అంతా సెట్ అయ్యాక శిఖండి మళ్ళీ యక్షుడి దగ్గరికి వచ్చాడు. మాటిచ్చాడు కదా, మరి అతని మగతనం అతనికి ఇచ్చేద్దామని వచ్చాడు. సరే అండి, చాలా థ్యాంక్స్ అండి, లెట్స్ ఎక్స్చేంజ్ అన్నాడు. యక్షుడు హెల్ప్లెస్గా నవ్వి అక్కర్లేదన్నాడు. ఏంటండి ఆడదానిగా ఉండడమే బాగుందా ఏమిటి అంటే, ఏం లేదు బాబు, కుబేరుడు వచ్చాడు, నన్ను ఇలా చూసి శాపమో వరమో స్త్రీగానే ఉండిపోమన్నాడు కనుక నాయన నీవు ఇంకా మారక్కర్లేదు, నేను మారక్కర్లేదు, కుదరదు, నేను మారటం కుదరదు, వెళ్ళిపో అన్నాడు. శిఖండి మగవాడు ఇంకా అనేసుకోవచ్చు, శిఖండి మగవాడు అన్నట్టే బతుకుతాను ఇంకా అంటే అనకూడదు. కానీ శిఖండికి ఇక విపరీతమైన ఆనందం. ఎదుటివాడు బాధలో ఉన్నాడు కానీ ఆయనకు లోపల చాలా ఆనందం, మరి అంతే కదా, హ్యాపీ, ఇంక సమస్యలేం లేవని చెప్పి పట్టరాని ఆనందంలో తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. దుర్యోధన, భీష్ముడు చెప్తున్నాడు కదా, దుర్యోధన ఈ శిఖండే ఆ అంబ నా కోసమే పుట్టింది,
నాకున్న నియమం ప్రకారం ఒకప్పుడు స్త్రీగా ఉండి ఇప్పుడు పురుషుడిగా ఉన్న వాడితో నేను యుద్ధం చేయను. యుద్ధం జరిగేటప్పుడు ఇతనిలోకి అంబశక్తి, అంబ ఆవేశం ప్రవేశిస్తుంది. నేనేం చేయలేను, యుద్ధం అయితే చేయను అన్నాడు. అంటే ఆ లింగ మార్పిడి ఆవిడతో నేను యుద్ధం చేయను అన్నాడు. కనుక దుర్యోధన, ఇదయా జరిగిన కథ. విచిత్రంగా వాడు ద్రుపదుడికి పుట్టడం ఏమిటి? వాడు శత్రుపక్షంలో, ద్రుపదుడు అన్నవాడు శత్రుపక్షంలో ఉండటం ఏమిటి? ఇదంతా విధమ్మ. కనుక శిఖండి ఎదురొస్తే నిలిస్తే ఎందుకు యుద్ధం చేయనని అడిగావు కదా, ఇదిగో ఎందుకు చేయను. పైగా ఎవరో మహానుభావులు కామెంట్లో రాశారు ఇంతకుముందు ఎపిసోడ్లో, అర్జునుడి మీద ఇష్టంతో మరీ ఎక్కువ హైలైట్ చేస్తున్నారండి, మీకు ఇష్టం అయితే ఏదో అలా అనుకోండి కానీ ఇలాగ కథల్లో చెప్పుకోకండి మరీ అని. మీకు అయిష్టమైనట్లుంది అర్జునుడు అంటే, అందుకనే ఉన్న చెట్టు తట్టుకోలేకపోతున్నారు. ఉన్న కథ అదే. వినే ఓర్పు, ఒప్పుకునే బుద్ధి ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. అది శిఖండి చంపుతాడు. యాక్చువల్గా ఈ కాంటెక్స్ట్ ఏంటి ఎవరో కామెంట్లో పెట్టారు, శిఖండి చంపుతాడు కదా వరము, అర్జునుడు వేస్తే కానీ నేను పడిపోనని భీష్ముడు అంటాం ఏంటి, వాట్ నాన్ సెన్స్ అని. శిఖండి చంపుతాడు, కానీ భీష్ముడు ఏమంటాడు, వాడు నన్ను చంపుతాడులే కానీ వాడు నన్ను చంపడం వాడి గొప్ప కాదు, నాకు ఒక నియమం ఉంది, ఆడదానిగా ఉండి మగవాడైతే నేను యుద్ధం చేయనని. అందుకని వాడు నన్ను చంపగలడు, కానీ నన్ను కొట్టి పడేసేంత సీను వాడికి లేదు. పలుమార్లు క్లియర్గా చెప్తాడు. చదువుకోండి మహాభారతం. నేను చెప్పే కథ నా శాసనం ఏం కాదు, నా సొంత కవిత్వము కాదు, పుస్తకంలో ఉన్నదాన్ని కాస్త అందంగా చెప్తానంతే. చదువుకోవచ్చు. ఇది ఎన్సైక్లోపీడియా కాదు, వ్యాస మహాభారతం చదువుకోండి. నవ్వు వస్తుంది, ఎందుకంటే అభిప్రాయం ఈ బయాస్ మీకున్నది, నా మీద రుద్దకండి. నేనున్నదాన్ని కాస్త అందంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంతే, లేనిదాన్ని సృష్టించను. నేనెంత చెప్పినా సరే నిజానికి అర్జునుడి గురించి సరిపోదు, అంతటి గొప్పవాడు, అందులో దెర్ ఇస్ నో డౌట్, అందులో మార్చేదే ఉంది. భీష్ముడు ఇక్కడ ఏంటంటే, భీష్ముడు మహావీరుడు. కృష్ణుడు అంతటి వాడు కంట్రోల్ తప్పాడంటే అర్థం చేసుకోండి ఆయన ఎంత పెద్ద యోధుడు. అలాంటి వాడికి, అంత భీష్ముడికి నన్ను మీరు నేను చెప్పిన దాంతో పడగొడతారు, అలాగని ఎవడు పడితే ఆడు కొడితే పడిపోయాడని భీష్ముడి చరిత్ర పలకదురా. మీ సైడ్ ఉన్నవాళ్ళలో బెస్ట్ అర్జునుడు, వాడి చేతిలో పడిపోవడం నా చాయిస్. ఏదో శాపం వల్ల శిఖండి చంపుతుంది అని ఒప్పుకుంటున్నాను, కానీ నన్ను పడేసే సీన్ అర్జునుడికే ఉంది. వాడిని కొట్టమను, మళ్ళీ నువ్వేదో శిఖండి కదా అని వాడు ఒక్కడనే పెట్టేయరా ఏ బాణాలంటే మీకే టైం పట్టేస్తుంది. నన్ను చంపే లోపల నేను మీ వాళ్ళందరినీ వేసేస్తా. అది అర్జునుడికి ఎలివేషన్ కాదు, భీష్ముడి ఎలివేషన్. తన చావు తాను ఎన్నుకోవటంలో అంబ ఇలా వచ్చింది, ఇంత తపస్సు చేసి అంబ మళ్ళీ నన్ను చంపడానికి పుట్టి వచ్చింది. శిఖండి మహారథి, ఏదో పనికి మారిన వాడు కాదు. అంత వచ్చినా కూడా సరే నీకు వరం ఉందని చంపుకో, కానీ ఫర్ ద రికార్డ్ శిఖండి భీష్ముడిని చంపింది అని రికార్డులో రాసుకోండి అంతే. వరం వల్ల చంపిందని, కేపబిలిటీతో చంపిందని కాదు. నన్ను చంపే నన్ను పడేసే కేపబిలిటీ అర్జునుడికే ఉంది, వాడిని కొట్టుకో అని చెప్పండి, వాడిని బాణాలు వేసుకోమని చెప్పండి, అలా కొడితే తప్ప నేను పడను అని చెప్పి ఆయన చావు రాసిపెట్టున్నా దానిలో కూడా ఆయన సంతకం చేసుకున్నాడు. ఇలా అయితేనే నేను చేస్తానని చెప్పిన ద రియల్ హీరో అది భీష్ముడు. అది పౌరుషం. మీకు అర్థం అవ్వాల్సిన విషయం అది, అంతేగాని మనకు అన్ని వంకరగానే అర్థమైతే ఎవడేం చేయగలడు. అది భీష్ముడు ఎలివేషన్. సరే, అన్నీ తెలిసి కూడా రే నాన్న ఇలా చంపాలరా అని చెప్పి చంపించుకుంటున్నాడు. అది కూడా చంపించుకోవడం కాదు, సారీ, పడిపోవటమే. చావు ఎప్పుడైంది? అంతా అయిపోయాక విష్ణు సహస్రనామం చెప్పి ఆయన మెల్లగా కృష్ణుని పర్మిషన్ అడిగి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళాడు. అది భీష్ముడు. అలాంటి కథ మనం చెప్పుకుంటున్నాం భీష్ముడిది. మీకున్న చిన్న మెదడుతో కష్టపడకండి, దయచేసి కథని కథగా అర్థం చేసుకోండి. సరే, మొత్తానికి ఇలా దుర్యోధనుడికి ఇదంతా చెప్పాడు. చెప్పేసి ఇంక మరి లేట్ అవుతుంది, పడుకుందాం, రేపు ఎల్లుండో మరి యుద్ధం కదా అని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది కదా అని చెప్పి పడుకున్నారు. భీష్ముడు అర్జునుడు ఇంకా నెక్స్ట్ కంక్లూజన్, ఉద్యోగ పర్వం కంక్లూజన్, ఇంకా లాస్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్. భీష్ముడు అర్జునుడు కూడా రెండు వైపులా మేటి వీరులు కాబట్టి వన్ లాస్ట్ టైం ప్రతి వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్న బలాలని ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ మోటివేషన్ తెచ్చుకుని రెండు పక్షాలు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి ఇంకా పొజిషన్స్ తీసుకుంటారు. కురుక్షేత్ర యుద్ధాన్ని బాగా చెప్పే ప్రయత్నం వీలైనంత శక్తికి శక్తి వంచన లేకుండా చేస్తున్నాను. దానికి తగ్గట్లు కథని చదివి ఆలోచించి వివరంగా స్క్రీన్ ప్లే రాసుకుంటున్నాను.
అది నాకు ఎంతో ఇష్టమైన పనిగా రాసుకుంటున్నాను. మీకు నచ్చితే అది వింటున్నారు. దయచేసి ఈ ప్రయత్నాన్ని, మన చరిత్రని మీ బంధువులకి, మిత్రులకి వీలైనంత వరకు దీన్ని పంచండి. నచ్చితే ప్రోత్సహించండి. మళ్ళీ కలుద్దాం. సెలవు.